కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సృష్టి కేసులో కేజీహెచ్ వైద్యులకు లింకులున్నట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖ కేజీహెచ్లో మరో 3 వైద్యుల అరెస్ట్ జరిగింది. 3 అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రవి కూడా ఉన్నట్లు సమాచారం. సో కేజీహెచ్లో అనస్థీషియా హెడ్గా ఉన్నారు రవి. నమ్రతతో కేజీహెచ్ వైద్యులు చేతులు కలిపినట్లు ఆధారాలు గుర్తించారు పోలీసులు. సృష్టి కేసులో 30కి చేరింది అరెస్టుల సంఖ్య. మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి ఖాజా లైవ్లో అందిస్తారు. ఖాజా, ఎవరా 3 వైద్యులు? ఈమె డాక్టర్ నమ్రత బ్యాచ్మేట్సా? ఇది ఎలా తెలిసింది? ఇంకా మరికొందరి డాక్టర్ల ప్రమేయం కూడా ఉందా? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే సోదరుడు అంటున్నారు, ఆ వివరాలు ఏంటి? ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ సృష్టి వ్యవహారంలో కేసు నమోదైన తర్వాత దాని మూలాలు విశాఖ కూడా తగిలాయి. ప్రధానంగా ఆ శిశువు ఎవరైతే ఆ సరోగసి దంపతులకు అందించారో ఆ శిశువును కూడా విశాఖ కేంద్రంగానే చేతులు మారినట్టు కూడా హైదరాబాద్ పోలీసులు గుర్తించి అరెస్టులు పర్వం అనేది కొనసాగించారు. డాక్టర్ నమ్రతతో పాటు విశాఖలో కూడా ఆమె ఫర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా ఉన్న కళ్యాణిని కూడా గతంలో అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని సేకరించి ఫోన్ నెంబర్లు కూడా సేకరించి దాంతోపాటు ఈ మొబైల్ ఫోన్ల డేటా కూడా విశ్లేషించేసరికి మరికొందరి మూలాలు బయటపడ్డాయి. అందులో భాగంగానే విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషాదేవి, దాంతోపాటు ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రవి పేర్లు కూడా బయటపడ్డాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. దీంతోపాటు గతంలో కేజీహెచ్లో పనిచేసి శ్రీకాకుళంలో ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ విద్యులతను కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇప్పటికే బెయిల్ కూడా పొందింది. ప్రధానంగా కేజీహెచ్లో పనిచేస్తున్న ఈ 3 డాక్టర్లు, కేజీతో సంబంధం ఉన్న 3 డాక్టర్ల పేర్లు బయటపడడంతో ఇప్పుడు వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఒకవైపు హైదరాబాద్ సృష్టి కేసుతో విశాఖ మూలాలు బయటపడడం, పూర్తిగా ఆ వ్యవహారం అంతా నడవడం, దీంతోపాటు ఇప్పుడు కేజీహెచ్ కేంద్రంగా పనిచేస్తున్న కొంతమంది వైద్యుల పాత్ర ఈ కేసుతో బయటపడడంతో పాటు డాక్టర్ నమ్రతతో లింకులు ఆధారాలు కూడా సేకరించడం హైదరాబాద్ పోలీసులు. ఇప్పుడు ఆ వివరాలు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే డాక్టర్ రవి ఎవరైతే ఆ కేజీహెచ్ అనస్థీషియా డాక్టర్ విభాగాధిపతిగా ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యేకి సోదరుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ కోసం కూడా తీవ్రంగా కృషి చేసినట్టుగా ఇప్పుడు సమాచారం వస్తుంది. గతంలో ఈ డాక్టర్ కళ్యాణి ఎవరైతే ఆ సృష్టి ఆ ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ సమయంలో కూడా హైదరాబాద్ పోలీసులు విశాఖ వచ్చిన సమయంలో ఈ మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నట్టు కూడా పోలీసులకు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ డాక్టర్ రవికుమార్ నమ్రతతో ఉన్న లింకులేంటి, ఎంతవరకు ఈ కేసులో పాత్ర ఉంది, దీంతోపాటు ఈ కేజీహెచ్లో గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఈ డాక్టర్ ఉషాదేవి పాత్ర ఏ మేర అనేది ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అయితే విశాఖ నుంచి వారిని 2 రోజుల క్రితం తరలించారు. ఈ రోజు రేపట్లో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పాత్ర ఇప్పటికే ఆ 3 డాక్టర్లతో పాటు ఆ మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్లో ఉన్న విజయ్, సరోజ అలాగే రత్న, వీళ్ళ 3ని కూడా విశాఖలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్కి తరలించారు. వాళ్ళకి అలాగే ఈ వైద్యులకు ఉన్న లింకులపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.